నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలోని కీకారణ్యాలన్నీ భద్రతా బలగాలతో కిక్కిరిసిపోయాయి. ఒకచోట ఉగ్రవేట కొనసాగుతూ ఉంటే మరో చోట తీవ్రవాదుల గాలింపులు ముమ్మరమయ్యాయి. అటు ఈశాన్య భారతం నుంచి మధ్య భారతం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు వేట ఉధృతమవుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల ఏరువేతకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ పర్యటన సందర్భంగా ఉభయ సభల ప్రసంగాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించే తేదీని కూడా ప్రకటించారు. అమిత్ షా ఏ ప్రాతిపదికన ఇంత ఖచ్చితమైన తేదీ ప్రకటించారు? ఈ ప్రకటన వెనుక ఉన్న పకడ్బందీ వ్యూహం ఎత్తుగడలు ఏంటి అనే చర్చ తీవ్రమైంది. అమిత్ షా ప్రకటన కేవలం స్వోత్కర్ష కాదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సలహాదారు కె విజయ్ కుమార్, సిఆర్పిఎఫ్ చీఫ్ అనీష్ దయాల్ సింగ్ల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరిట శత్రు దుర్భేద్యమైన వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహానికి అనుగుణంగా నిఘా విభాగాల ఇన్ఫార్మర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి వాటి సమాచారానికి అనుగుణంగా బలగాల మోహరింపులు, దాడుల రూపకల్పన చేస్తున్నారు. ఈ పకడ్బందీ ప్రణాళికను ఆధారంగా చేసుకుని అమిత్ షా ఖచ్చితమైన తేదీని ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కేంద్రంగా 4.5 దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న మావోయిస్టు సమస్యను కూకటి వేళ్లతో సహా పెకలించడానికి పకడ్బందీ వ్యూహాన్ని రచించిన కేంద్రం అందుకు తగినట్టుగానే బలగాలను మోహరిస్తోంది. భద్రతా బలగాల మోహరింపు, ఆయుధ సంపత్తి సమీకరణ, నిఘా వర్గాల అప్రమత్తత కారణంగా డజన్ల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి ఇప్పటికే రద్దయిపోయింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, బస్తర్, కొండగావ్ జిల్లాల పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సుమారు 5 కంపెనీలుగా విడిపోయిన మావోయిస్టులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడుతున్నాయి. ప్రతి ఏటా వేసవిలో భద్రతా బలగాలు అడవులను గాలించడం, ఆ తర్వాత తిరిగి బేస్ క్యాంపులకు వెళ్ళిపోవడం షరా మామూలుగా జరుగుతున్న వ్యవహారం. వేసవిలో బలగాలను ఎదుర్కోవడానికి మావోయిస్టులు టెక్నికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ అంటే TCOC పేరిట ఎదురుదాడికి దిగడం కూడా పరిపాటి. కేవలం ఒక నిర్దిష్ట సమయంలో ఏరివేత చేపట్టడం, ఆ తరువాత వెనక్కి తగ్గడం వల్ల ప్రయోజనం లేకపోవడంతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త వ్యూహాలకు పదును పెట్టింది. నిరంతర చర్యల కొనసాగింపు వల్ల మాత్రమే వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించగలము అనే నిర్ణయానికి వచ్చింది. యూపీఏ హయాంలో చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ దారుణంగా వికటించింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. పెద్ద సంఖ్యలో ఆయుధాలు మావోయిస్టుల వశమయ్యాయి. ఒక్క నయాగఢ్ అంబుష్లోనే సుమారు 1,00,000 తోటాలు దండకారణ్యానికి చేరుకున్నాయి. వీటికి తోడు అధునాతన రైఫిళ్లు కూడా లూటీ అయ్యాయి. 10 సంవత్సరాల యూపీఏ పరిపాలనా కాలంలో సాగిన ఆపరేషన్లను నిశితంగా అధ్యయనం చేశారు అజిత్ దోవల్ నేతృత్వంలోని కౌంటర్ ఇన్సర్జెన్సీ నిపుణులు. సమాచార వనరులు, నిఘా విభాగాల ఇన్పుట్స్ లేకుండా లోతట్టు అడవుల్లోకి వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని సరికొత్త స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను రూపొందించింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిర్దిష్టమైన పథకాన్ని రూపొందించారు. 3 దశలుగా ఆపరేషన్ కగార్ను నిర్ధారించారు. దీనికోసం 25 మంది అధికారులను వ్యూహాల అమలును పర్యవేక్షించేందుకు కేటాయించారు. కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న ప్రత్యేక బృందాన్ని నియమించారు. మరీ ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీపై అవగాహన ఉన్నవారిని ఈ టీంకు కేటాయించింది. ఆపరేషన్ కగార్లో 5 కీలక సమాచార సేకరణ ఏరియాలను కేంద్ర హోంశాఖ గుర్తించింది. 1. మావోయిస్టుల వద్ద గల మందుగుండు నిల్వలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం, ఎన్ని కలష్నీకోవ్లు, ఎన్ని లైట్ మెషిన్ గన్లు ఉన్నాయో నిర్దిష్టమైన లెక్క తీయడం ఆపరేషన్లో తొలిదశ కేంద్రంగా నిర్ధారించింది. ఈ తొలిదశ సమాచారం ఆధారంగా మాత్రమే మిగతా దశల ఆపరేషన్ కొనసాగాలని కూడా కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ దశలో సమాచారం ఖచ్చితంగా లభించని పక్షంలో మరింత కాలం వేచి చూడాలని భావించింది హోంశాఖ. ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కంటే ముందు పైలట్గా ఒడిశాను ఎంపిక చేసుకుంది. ఇక 2వది, ఒడిశాలోని నౌపడ, కలహండి, మల్కన్గిరి, కోరాపుట్, కొందమాల్, బౌద్ధ్ జిల్లాల్లో 11 కంపెనీ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసింది. వీటికి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో ఉంచింది. అటవీ ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో సముద్ర తీరానికి సమీపంలోని అడవులను కూడా జల్లెడ పట్టాలని నిర్ణయం తీసుకుంది.
దీన్ని కేవలం పైలట్గా మాత్రమే నిర్ధారించింది హోంశాఖ. ఇక మూడవది, మావోయిస్టు కీలక నేతలు, మిలిటరీ కమాండర్లు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటే సిఎంసిలో ఉండే అసాల్ట్ కమాండర్ల ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం, వాడుతున్న ఔషధాల చిట్టాను తయారు చేయడం అత్యవసరమని కౌంటర్ ఇన్సర్జెన్సీ నిపుణుల బృందం భావించింది. దానికి తగినట్టుగానే దండకారణ్యం సహా గడ్చిరోలి, కోరాపుట్ అడవుల్లో పనిచేసే ప్రభుత్వ ఆరోగ్య అధికారులు, చిన్న పట్టణాల్లోని మెడికల్ షాపుల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఏ మందులు విరివిగా వాడుతున్నారో పూర్తిగా తెలుసుకోవడం తప్పనిసరని భావించింది. ఇక నాలుగో అంశంగా, మావోయిస్టుల ఆర్థిక నిల్వలు, బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవడం అవసరమని నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టుల ఆర్థిక పరిస్థితి చితికిపోయిందనే సమాచారం కేంద్ర హోంశాఖ వద్ద ఉంది. ఇందులో ఏ మేరకు వాస్తవమో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక చివరిగా, దండకారణ్యంలోని మావోయిస్టులకు ప్రధాన సమాచార వనరుగా ప్రాథమిక దాడి బలగంగా ఉన్న జన మిలీషియాను న్యూట్రలైజ్ చేయడం, అంతకుముందు మిలీషియా బాధ్యులను, టోపోగ్రఫీపై పట్టున్న వారిని లొంగదీసుకునేందుకు పథక రచన చేయడం అత్యవసరమని భావించింది. ఈ 5 అంశాల ప్రాతిపదికన ఆపరేషన్ కగార్కు తుది రూపు ఇచ్చింది. ఈ మొత్తం అంశాలను వాకబు చేయడానికి రకరకాల సోర్సులను సంప్రదించింది. మాజీ మావోయిస్టులను, గతంలో మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల అధికారులను, మాజీ అధికారులను కూడా సంప్రదించింది. మావోయిస్టులు 2008లో ఒడిషా తీర ప్రాంతంలోని నయాగఢ్ జిల్లా కేంద్రంపై విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున ఆయుధాలను లూటీ చేశారు, బ్యాంకులను కొల్లగొట్టారు, ఏటీఎంలను దోచుకున్నారు. ఈ దాడిలో వందల సంఖ్యలో ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లతో పాటు వందల కొద్దీ గ్రెనేడ్లు, లక్షల సంఖ్యలో తోటాలు మావోయిస్టుల వశమయ్యాయి. ఆ తర్వాత 2010లో దండకారణ్యంలోని చింతల్నార్ అడవుల్లో అర్ధరాత్రి పూట సిఆర్పిఎఫ్ బలగాలపై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా AK-47 రైఫిళ్లు, 2mm మోర్టార్లు, గ్రెనేడ్ లాంచర్లు, ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషిన్ గన్లతో పాటు వందల కొద్దీ తోటాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల కన్నా ముందు ఒడిశాలోని కోరాపుట్, మల్కాన్గిరి, ఉదయగిరి, ఛత్తీస్గఢ్లోని ఎర్రబోరు దాడుల్లో సైతం మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని లూటీ చేశారు. 2010 తర్వాత మావోయిస్టులకు ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించలేదు. 2014 తర్వాత అజిత్ దోవల్ డాక్ట్రైన్ కారణంగా భద్రతా బలగాలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడం మానేశాయి. నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే తప్ప వెళ్లడం లేదు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఖచ్చితమైన సమాచారం తెలిసిపోవడం మొదలైంది. వెపన్ కాంబినేషన్ సహా నిర్దిష్ట సమాచారం అందుకుంటున్నాయి భద్రతా బలగాలు. ఈ దెబ్బకు మావోయిస్టులు కుప్పకూలుతున్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని ప్రకటించడానికి ప్రధాన కారణం మావోయిస్టుల వద్ద మందుగుండు నిల్వలు అడుగంటిపోయాయనే సమాచారం హోంశాఖ వద్ద ఉండడం. అంతేకాదు, బయట నుంచి తోటాలు లభించే అవకాశం పూర్తిగా లేదు. ఆయుధాలను ఎన్నైనా తయారు చేయవచ్చు, కానీ తోటాలను కేవలం ప్రభుత్వాలు మాత్రమే తయారు చేస్తాయి. అందుకు ప్రధాన కారణం తూటాల తయారీలో వినియోగించే రాగి, ఇత్తడి లోహాల ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు ఉండడం, అవి కేవలం ప్రభుత్వాలకే అందుబాటులో ఉండడం. తూటాల తయారీకి వినియోగించే యంత్ర పరికరాలు ప్రభుత్వాలకు తప్ప ప్రైవేటు వ్యక్తులకు ససేమిరా దొరకవు. మావోయిస్టు కీలక నేతలెవరూ ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఫామ్ ఫైటింగ్ చేసే పరిస్థితిలో లేకపోవడం, వయసు పైబరడం, అనారోగ్య కారణాలు నేతలను వేధిస్తున్నాయి. సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఉన్న నేతలు కొంతమంది మిలిటరీ పరంగా యాక్టివ్గా ఉన్నప్పటికీ తగినంత మందుగుండు నిల్వలు లేకపోవడం మరో ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం దండకారణ్యంలో సెల్ టవర్లను కూడా నిర్మించింది. రోడ్ల సౌకర్యాన్ని పెంచింది. లోతట్టు అటవీ ప్రాంతాల్లోని గూడాల్లోని ప్రజలతో నిత్యం సంభాషించే విధంగా సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఇంత పగడ్బందీగా ఆపరేషన్ కగార్ చేపడుతున్న కారణంగానే అమిత్ షా ఖచ్చితమైన తేదీని పదే పదే ప్రకటిస్తున్నారు. రాబోయే 15 మాసాల్లో అమిత్ షా మాటలు నిజం కావడం ఖాయమంటున్నారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.